ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామములో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు 14వ తారీఖు 9వ నెల 2020 సంవత్సరం ఆదివారం నాడు దేవుడు నిన్ను నన్ను తన వాక్యానికి ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా. మరి ఈరోజు సువార్త పాఠము యోహాను శుభవార్త 3వ అధ్యాయము 13 నుంచి 17 వచనాలు మనము చూద్దాం. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడనూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపగా ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ప్రియులారా, ఇక్కడ దేవుడు చెబుతున్నాడు. మరి ఈరోజు ప్రభు యొక్క పరిశుద్ధ శిలువ మహోత్సవాన్ని కూడా మనం కొనియాడుతూ ఉన్నాం. ప్రియులారా, మరి ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆయన ద్వారా తప్ప మనం ఎవరూ కూడా పరలోక రాజ్యములో చేరలేము, నిత్యజీవం పొందలేము, రక్షణ పొందలేము. ఆయన ద్వారానంటే నేనంటాను, నేను చిన్నతనము నుంచి మా నాన్నగారు కూడా ఆయన వల్లే గొప్పవాడయ్యాడు, ఆయనలోనే జీవించాడు. నేను కూడా చిన్నతనం నుండి ఆయనలోనే ఉంటున్నాను. బాప్తిసం పొందాను చిన్నతనంలోనే, దివస ప్రసాదాన్ని తీసుకుంటున్నాను, ప్రతిరోజు వాక్యం చదువుతున్నాను, ప్రతిరోజు ప్రసంగాలు చేస్తున్నాను, ప్రతిరోజు పాటలు పాడుతున్నాను. నేను ఆయన వలె ఉన్నాను, ఆయనలోనే ఉన్నాను. మరి నేను నిత్యజీవం పొందుతాను, రక్షణ పొందాను అని నేనైతే అలాగనుకుంటున్నాను. కానీ ఆయన అన్నాడు, నేనే జీవమును మార్గమును అని చెప్తున్నాను. ఆయన ద్వారా తప్ప మనము పరలోకములోనికి వెళ్ళలేమని చెప్తున్నాడు. ఈరోజు మనము చూసినట్లయితే 2వ పట్టణంలో కూడా ఫిలిప్పీలకు రాస్తూ 2వ అధ్యాయము 5వ వచనము చూసినట్లయితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, ఆయన శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రియులారా, ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. మరి నా ద్వారానే అని యేసు ప్రభు వారు చెప్పినట్లుగా, నా ద్వారానంటే నాకు తెలుసుంది. ఇందాక నేను చెప్పినట్లుగా ఆయన నాకు తెలుసు, నేను రోజు వాక్యాన్ని చదువుతాను అని అనకుండా, ఆయన ద్వారాలంటే ఆయనలా జీవించాలి, ఆయన్ను పోలి జీవించాలి, ఆయనలా జీవించాలి. ఆయనను చూస్తూ జీవించుతున్నామంటే ఆయనలా మనము జీవించాలి. ఆయనను చూస్తూ అనగా ఆయనకు ఏ గుణాలు ఉన్నాయో ఆ గుణాలు మనలో కలిగి ఉండాలి. అందుకనే క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి.
ఏ మనసు కలిగి ఉన్నాడు ఆయన? క్రీస్తు యేసును చూడటం అంటే, క్రీస్తు యేసును చూస్తూ మనం నడవాలంటే, క్రీస్తు యేసు మార్గంలో మనం నడవాలంటే, నిత్య జీవం మనం పొందాలంటే, క్రీస్తును చూస్తూ మనం నడవటం అంటే క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మనకి ఉండాలి. క్రీస్తు కలిగినటువంటి మనస్సు ఏమేమి ఉన్నాయి అని మనం చూసినట్లయితే, తగ్గించుకునేటువంటి విధానం, అత్యున్నతమైనటువంటి సింహాసనం నుండి మనుష్యుడిగా వచ్చి, ఏమీ లేనివాడిగా వచ్చి, అన్నీ ఉన్నవాడు ఏమీ లేనివాడిగా వచ్చి మన మధ్య నివసించటము. అందుకనే మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో అంటున్నాడు, ఆయన ఎటువంటి వాడో చెప్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనసు కలిగి వాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. యేసు ద్వారానే పరలోక రాజ్యంలో చేరతామని యేసు ప్రభు అంటున్నాడు. యేసుకు కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటేనే మనమును నిత్య జీవాన్ని పొందుకుంటామంటే అని పౌలు గారు అంటున్నాడు. యేసుకు కలిగినటువంటి మనస్సు ఏంటి అంటే తగ్గింపు మనస్తత్వము, అలాగే సాత్వికుడు, అలాగే దీన మనస్సు కలిగినటువంటి వాడు. మనము కూడా సాత్వికులుగా ఉండాలి, దీన మనస్సు కలిగిన వారమై ఉండాలి, దీర్ఘశాంతము కలిగిన వారమై ఉండాలి, తగ్గింపు మనస్తత్వము కలిగిన వారమై ఉండాలి. అప్పుడే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. అయ్యో, నేను చాలా సాత్వికుడను, నేను చాలా దీన మనస్సు కలిగవాడను, నేను చాలా తగ్గింపు తత్వాన్ని కలిగి ఉన్నటువంటి వాడను అని నేను అనవచ్చు, నీవు అనవచ్చు. కానీ ఆ దీన మనస్సు, ఆ తత్వము నీలో నాలో ఉండాలి అంటే దేవుని యొక్క ఆజ్ఞలను మనము పాటించాలి. యేసు ప్రభు వారు తన తండ్రి అయినటువంటి దేవుడు ఏ రీతిగా చెబితే నీవు వెళ్ళి నిన్ను తగ్గించుకొని నీవు వెళ్ళి ఈ లోకానికి వెళ్ళి జనులందరి నిమిత్తము అవమానాలను సహించి భరించి నీవు శిలువ మీద కఠినమైనటువంటి మరణము చెంది ఆ శిలువలో నీ రక్తాన్ని కార్చు అని దేవుడు చెప్పినటువంటి మాటను ఆయన ఆలకించి వచ్చి ఆయన చిత్త ప్రకారముగా నడిచి మన కొరకు శిలువ మరణాన్ని పొందాడు. మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనాలి. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 21, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకుందునని చెప్పాను. ఇలా దేవుని కలిగి ఉండటం అంటే, దేవుని ద్వారా పరలోక రాజ్యంలో చేరుకోగలగడం అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూ ఆయన యొక్క మార్గములో నడవాలి. ఆయన ఏ విధంగా నడిచాడో ఆ విధంగా నడవాలి. ఆయన ఏ విధంగా మరి ప్రజలను ప్రేమించాడో ఆ విధంగా మనము ప్రేమించగలిగే వారుగా ఉండాలి. ప్రజలను ఆయన ఏ విధంగా ప్రజలకు బోధించాడో ఆ విధంగా బోధించే వారిగా ఉండాలి. ప్రభువారు ఏ విధంగా తగ్గించుకున్నాడో ఆ విధంగా తగ్గించుకునే వారిగా మనం ఉండాలి. అందుకనే యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, మహాగరుడును మహోన్నతుడును పరిశుద్ధుడునగు నిత్య నివాసునై ఉన్నవాడు ఎలాగూ సెలవిచ్చుతున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించేవాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జింపజేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయము గలవారి యొద్దకును దీన మనస్సు గలవారి యొద్దను నివసించుచున్నాను అని చెప్తున్నాను. ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనపై అనేక సార్లు నేను ఆయన యొక్క హోదాను గూర్చి ఆయన యొక్క స్థితిని గూర్చి మీకు గత వీడియోల్లో వివరించి ఉన్నాను. అటువంటి గొప్ప దేవుడు ఎందుకు
పనికిరానటువంటి మానవ మాతృల చేత ఆయన తృణీకరించబడి హింసించబడి సిలువ మీద కొట్టబడి తన రక్తాన్ని కార్చి అంతగా దీనుడుగా తను తాను తగ్గించుకున్నాడు, తాను రిక్తునిగా చేసుకున్నాడు. అటువంటి తగ్గింపు మనస్తత్వము నీలో నాలో ఉండాలి. అందుకనే దేవుడు ఎవరైతే తనను దేవుడుగా అంగీకరిస్తారో, ఎవరైతే తన మనస్సు కలిగి ఉంటారో వారితో నేను ఉంటానని దేవుడు చెప్తున్నాడు. 1 యోహాను 4:15 యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలైనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకములో అట్టివారమై ఉన్నాము. ప్రేమలో భయముండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది. భయపడువాడు ప్రేమయందు పరిపూర్ణము చేయబడని వాడు గనుక ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించున్నాము. ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమించెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. ప్రియులారా, దేవుడు దేన మనసు కలిగి ఉండాలని, దేవుడు కలిగినటువంటి మనసు మనకు కలిగి ఉండాలని పౌలు గారి ద్వారా మనకు బోధించినట్లుగా దేవునికి కలిగినటువంటి మనస్సు దేన మనస్సు, దేవునికి కలిగినటువంటి మనసు ఎదుటి వారిని ప్రేమించేటటువంటి మనసు, అలాగే దేవునికి కలిగినటువంటి మనస్సు తను తాను తగ్గించుకునేటటువంటి మనస్సు కలిగి ఉండాలి. ఇంకా అలాగే దేవుణ్ణి ఎవరైతే దేవుని కుమారుడు యేసు ప్రభువారు అని ఒప్పుకున్నాడో మరి వానిలో దేవుడు నిలిచి ఉంటాడంట. ప్రియులారా, 1 యోహాను 4:15 యేసు దేవుని కుమారుడిని ఎవడో ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ప్రియులారా, మరి ఈ విధముగా మనము దేవుని వైపు చూస్తూ మనము మన జీవితాలను కొనసాగించాలని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ఇంకను మనము దేవుని నుండి మనం నేర్చుకోవలసినది ఇంకొకటి ఉంది. దేవుని నుండి మనం ఏం నేర్చుకున్నాము? దేవుని చూస్తూ కొనసాగడం అంటే ఏ విధంగా దేవుడే మార్గమని ఆ మార్గము గుండా మనం వెళ్ళాలంటే ఏమేమి నేర్చుకున్నామో మరి ఒకసారి మనం చూసుకున్నట్లయితే దేవుని నుండి తగ్గింపు మనస్తత్వాన్ని మనము కలిగి ఉండాలి. రెండవదిగా మరి దేవుడు ప్రేమామయుడు కనుక మనము ఇతరులను ప్రేమించే వారిగా మనం ఉండాలి. మొదటిగా దేవుడు తగ్గించుకునే మనస్తత్వము దేవునికి ఉంది కనుక ఆ తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. రెండవది ప్రేమను కలిగి ఉండాలి. మూడవదిగా క్షమాపణ కలిగి ఉండాలి, క్షమించేటువంటి మనస్తత్వం కలిగి ఉండాలి. సంఖ్యాకాండము 14:19-20 చూసినట్లయితే ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు ఈ ప్రజల దోషమును పరిహరించి ఉన్నట్లు నీ కృపాతిశయమును బట్టి ఈ ప్రజల దోషమును దయచేసి క్షమించమని యెహోవాతో చెప్పగా యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నానని చెప్తున్నారు. ఇశ్రాయేలు అనేక సార్లు పాపం చేసినప్పుడు మోషే ప్రార్థించగా దేవుడు క్షమిస్తున్నాడు. ఇక్కడ కూడా మరి ఇశ్రాయేలు పాపం చేశారు, దేవుడు మరి వారిని మరి చంపాలి
వారిని నాశనం చేయాలనేటువంటి తలంపు కలిగి ఉన్నప్పుడు మోషే ప్రార్థించినప్పుడు క్షమిస్తున్నాడు. దేవుడు క్షమించే గుణము కలిగినటువంటి వాడు. కీర్తన గ్రంథము 86వ అధ్యాయము 5వ వచనం, ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు, నీకు మొర్రపెట్టిన వారందరి ఎడల కృపాతిశయము గలవాడు అని చెప్తున్నాడు. దేవుడు మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఎన్నిసార్లు క్షమిస్తున్నాడంటే అనేక సార్లు నీవు తప్పిదాలు చేసినా, తప్పు మీద తప్పు చేసినా మన్నిస్తూ ఉన్నాడు. మన్నించేటువంటి గుణము కలిగినటువంటి వాడు మరి మన ప్రభువు. అందుకనే కీర్తన గ్రంథము 103వ అధ్యాయము 3వ వచనములో, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుతున్నాడు. ఆయన మన దోషాలన్నింటినీ కూడా క్షమిస్తూ ఉన్నాడు అట. అందుకనే ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు తన శిష్యులతో జనసమూహంతో చెప్తూ ఉన్నాడు, క్షమించేటటువంటి మనస్సు మీరు కలిగి ఉండాలని. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 12వ వచనంలో, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము మా రుణములను క్షమించము అని పరలోక ప్రార్థనలో చెప్తున్నారు. అంటే క్షమించేటటువంటి తత్వం మనలో ఉండాలని. మనం ఏ రీతిగా అయితే ఇతరులను క్షమిస్తామో అదే రీతిగా దేవుడు మనల్ని క్షమిస్తాడని మార్కు శుభవార్త 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్టయితే, మీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడలను వారిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపమును క్షమించును అని చెప్పబడుతుంది. మనం ఏ రీతిగా అయితే ఇతరులను క్షమిస్తామో, మన విరోధులను గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు వారిని క్షమిస్తాము, అదే విధముగా దేవుడు మనలను క్షమిస్తాడు. దేవుడు క్షమించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. వీళ్ళరా మరి మనం ఈరోజు మొదటి పట్టణంలో సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4వ వచనంలో, వారు ఏదేము దేశము చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మీదుగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లును. కాగా ప్రజలు దేవునికి మోషేకును విరోధముగా ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని అన్నం మాకు అసహ్యమైనదని. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపిన, అవి ప్రజలను కరువుగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయారు. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపం చేస్తుంది. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమన్నది. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తిన్న ప్రతి వాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇక్కడ ప్రియులారా, ఇశ్రాయేలులు తప్పు చేశారు, దేవునికి విరోధంగా వారు మరి మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి దేవుడు కోపగించుకున్నాడు. విషసర్పాలను పంపాడు, అవి కరుస్తున్నాయి, చనిపోతూ ఉన్నారు. అప్పుడు వారు మొరపెడుతూ ఉన్నారు, ఈ విషసర్పాల బారి నుండి కాపాడమన్నారు. అప్పుడు దేవుడు సర్పాన్ని ఒకటి చేయమని, ఆ సర్పము వైపు చూచిన వారందరూ కూడా రక్షించబడతారని చెప్పాడు. ఆనాటి ప్రజలు ఆ సర్పము వైపు, మోషే చేసినటువంటి సర్పము వైపు చూచి తమ ప్రాణాలను కాపాడుతున్నారు. వీళ్ళరా, వారు పాపములను ఒప్పుకున్నప్పుడు వారు దేవుడు క్షమించి వారిని ఆ సర్పముల కాటు నుండి, విషము నుండి దేవుడు కాపాడాడు. అయితే 1వ యోహాను 1వ అధ్యాయము
9వ వచనంలో మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధకునిగా చేయువారమగుదుము మరియు ఆయన వాక్యము మనలో ఉన్నదో చెప్పడం. దేవుడు అంటున్నాడు, మీరు ఎప్పుడైతే మీ పాపాలను ఒప్పుకొని నా వద్ద మీరు మొరపెట్టారో అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తాను, సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుడు క్షమించటానికి సిద్ధంగా ఉన్నటువంటి మనస్సు కలిగిన వాడు. ప్రియులారా, దేవుడు ఆనాడు ఇశ్రాయేలును ఏ రీతిగా అయితే క్షమించాడు, దేవుడు పాపము చేత అనేక పాపముల చేత సిలువలో కొట్టబడినట్టు దొంగను ఏ రీతిగా క్షమించాడు. పేతురు గారు అనేక మార్లు తప్పు చేసినా కానీ దేవుడు ఏ రీతిగా నా తప్పు అయిపోయింది అని చెప్పినప్పుడు క్షమించాడు. అలాగే ఎవరైనా నీ ఎడల తప్పు చేసినప్పుడు వారు వచ్చి నిన్ను క్షమాపణ అడిగినప్పుడు ఖచ్చితంగా నీవు క్షమించగలిగే మనస్సు నీలో ఉండాలి. అప్పుడే ఆయన వైపు చూస్తూ ఆయనను చూస్తూ మనము నిత్య జీవాన్ని పొందుకోగలము. మొదటిగా మనము దేవుని వైపు చూస్తూనే యేసు నామములో మాత్రమే రక్షణ పొందగలము, నిత్య జీవము పొందగలము. పౌలు గారు చెప్పినట్లుగా యేసుకు కలిగినటువంటి మనస్సు కలిగి ఉంటేనే మనము పరలోక రాజ్యములో చేరుకోగలము. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మనము కలిగి ఉండాలి. క్రీస్తు యేసునకు ఏ మనస్సు కలిగి ఉందంటే దీన మనస్సు కలిగి ఉంది, తగ్గించుకునే మనస్సు ఉంది, ప్రేమించేటటువంటి మనస్సు ఉంది, క్షమించేటటువంటి మనస్సు ఉంది. మరి ఈరోజు నీవు నేను కూడా మన పట్ల ఇతరులు చేసినటువంటి అపరాధాలను మనము క్షమించగలిగే వారిగా ఉన్నామా? ఇతరులను మనము దేవుడు ప్రేమించినట్లుగా తన్ను హింసిస్తున్న వారిని సైతము ప్రేమించినట్లుగా ప్రేమించగలిగే వారిగా ఉన్నామా? మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నటువంటి వారికి కంటే మనము తగ్గించుకునే తత్వము మనలో ఉందా? ఈరోజు ఈ 3 విషయాలను నీతో నాతో మాట్లాడుతున్నాను. నీలో తగ్గింపు తత్వము లేకపోతే, నీలో ప్రేమించే మనస్సు లేకపోతే, నీలో క్షమించేటువంటి తత్వము లేకపోతే నీవు పరలోక రాజ్యములో చేరలేవు. పరలోక రాజ్యములో చేరాలంటే యేసుక్రీస్తు ద్వారానే చేరాలి. యేసుక్రీస్తు ద్వారా అంటే యేసుక్రీస్తు నడిచిన బాటలో నడవాలి. యేసుక్రీస్తుకు కలిగిన మనస్సు నీకు నాకు కలిగి ఉండాలి. యేసుక్రీస్తుకు కలిగినటువంటి మనస్సు దీన మనస్సు, ప్రేమించేటటువంటి మనస్సు, తగ్గించుకునేటటువంటి మనస్సు, క్షమించేటటువంటి మనస్సు మన దేవుడికి ఉన్నటువంటి మనస్సు. అటువంటి మనస్సు నీవు నేను కలిగి ఉన్నామా? మన సంఘములో ఉన్నాము. మన సంఘ కాపరైనటువంటి వాడు మనలను పలకరించలేదంటే మనము ఫీల్ అయిపోతుంటాము, బాధపడిపోతుంటాము. సరిగ్గా వచ్చి వారు రిసీవ్ చేసుకోలేరు అంటే, వారు సరిగ్గా మనల్ని ఆదరించలేదంటే, వారు ఏదో పనిలో ఉండి వారు ఆదరించలేదంటే మనము బాధపడిపోతూ ఉంటాము. నిన్ను మరి ఎక్కడైనా కానీ, మరి స్టేజ్ మీద కానీ, ప్రత్యేక స్థానాల్లో కానీ నిన్ను కూర్చుండబెట్టకపోతే నీవు బాధపడిపోతూ ఉంటావు. అంటే తగ్గింపు మనస్తత్వము నీలో లేదు. ఎదుటివారి మీద
హెచ్చింపుగా ఉండాలని చూస్తావు కానీ తగ్గించుకునే మనసు లేదు. అప్పుడు నీకు నిత్య జీవము పొందలేదు. ప్రేమించేటటువంటి మనస్సు. అన్నదమ్ములు బాగుంటేనే నీవు వార్చలేనటువంటి గుణం, అంటే ప్రేమకు బదులు ద్వేషము, అసూయ నీలో ఉన్నాయి. అలాగే క్షమించేటటువంటి తత్వము నీలో లేదు. అందుకనే నీవు కానుకొని తీసుకువచ్చేటప్పుడు ఎవరి ఎడలనైనా నీకు విరోధ భావం ఉన్నట్లయితే వారి యొక్క సమాధాన పడమని దేవుడు చెప్తున్నాడు. సమాధాన పడేటటువంటి తత్వము మనస్సు నీలో ఉందా? లేనే లేదు. ఖచ్చితంగా ఈనాటి క్రైస్తవులు సంఘాలలో, సేవకులలో ఒకరంటే ఒకరికి గిట్టని వారు, ఒకరంటే ఒకరు హెచ్చింపు తత్వాన్ని కోరుకునేవారు. నా సంఘము గొప్పదంటే నా సంఘము గొప్పది, నేను చెప్పిన వాక్యము గొప్పదంటే నేను చెప్పిన వాక్యము గొప్పదని. ఎవరు చెప్పిన వాక్యము గొప్పటవడానికి నేను చెప్పేటటువంటి వాక్యము, నీవు చెప్పేటటువంటి వాక్యము ఒక్కడై ఉన్నటువంటి దేవుడు. నీ దేవుడు నా దేవుడు ఒక్కడై ఉన్నటువంటి దేవుడు. నీ దేవుడికి మరి ప్రత్యేకమైనటువంటి నీ దేవునికి ప్రత్యేకమైనటువంటి అధికారము లేదు, నా దేవునికి ప్రత్యేకమైనటువంటి అధికారము లేదు. మరి ఇద్దరికి నీవు చెప్పేటటువంటి వాక్యము, నేను చెప్పేటటువంటి ఒక్కటై ఉన్నటువంటి ఆ దేవుడు ఒక్కడిగా ఉంటున్నాడు. నీలో నాలో ఉంటున్నాడు. కానీ నాలో ఉన్న దేవుడే గొప్పవాడు, నేనే గొప్పవాడిని, నా ద్వారానే స్వస్థత పొందుతారు, నా ద్వారానే దేవుడు మాట్లాడతారు అనేటువంటి మాటలు నీవు పలుకుతుంటే నీవా గొప్పవాడివి, దేవుడా గొప్పవాడు? అంటే నీలో తగ్గింపు మనస్తత్వం ఉందా లేదా? అలాగే సంఘాలలో విశ్వాసులు కూడా నేనే ఎక్కువ కానుకలు ఇస్తాను, నేనే ఎక్కువ పాటలు పాడతాను, నేనే అన్ని పనులు చూసుకుంటున్నాను, నాకు ప్రత్యేకమైనటువంటి గౌరవం లేదని బాధపడుతున్నటువంటి సంఘ సభ్యులు ఎంతోమందిని నేను చూశాను. అంటే తగ్గింపు మనస్తత్వం లేదు. ఎవరైనా ఏదన్నా అన్నారంటే వారికి రెండెంతలుగా వారిని దండించాలనేటువంటి మనస్తత్వం కానీ క్షమించేటటువంటి మనస్తత్వం లేదు, ప్రేమించేటువంటి మనస్తత్వం లేదు. అటువంటిప్పుడు నువ్వు దేవుని రాజ్యములో ఎలా ప్రవేశిస్తావు? క్రైస్తవుడుగా జీవిస్తున్నాను అనుకుంటున్నావు కానీ క్రీస్తు నీలో లేనప్పుడు, క్రీస్తు మనసు నీలో లేనప్పుడు ఏ విధంగా నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు? ఏ విధంగా నేను రక్షణ పొందానని చెప్పగలుగుతావు? నీ సహోదరుడా, నువ్వు రక్షణ పొందాను అని నువ్వు సగర్వంగా చెప్పాలి, గుండెల మీద చేసుకొని నువ్వు చెప్పాలి అనుకుంటే నువ్వు క్రీస్తు అనే జీవించి అప్పుడు చెప్పు. దేవుడు పరలోక ద్వారాలు తెరిచి నిన్ను ఆహ్వానిస్తాడు. ప్రియులారా, అట్టి వారిగా మనం జీవించుదాం. దేవుడి కొద్ది మాటలు దీవించను గాక. అందరికీ వందనాలు.